థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రడక్షన్. ఈరోజు నేను తీసుకుంటున్న టాపిక్ హౌ టు ఇంప్రూవ్ కాన్సన్ట్రేషన్ అండ్ స్టూడెంట్స్ అండ్ స్టడీ స్కిల్స్ ఆల్సో. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫైన? ఓకే, గుడ్. ఎగ్జామ్ సీజన్ కూడా స్టార్ట్ అయినట్టుంది. క్వార్టర్లీ ఎగ్జామ్స్ వస్తున్నట్టున్నాయి కదా, ప్రిపేర్ అవుతున్నారా అందరూ? ఏం ప్రిపేర్ అవుతాం మేడం, చదువుదామని బుక్ తీస్తాము, నిద్ర వచ్చేస్తుంది, ఆకలేసేస్తుంది, చదవాలనిపించట్లేదు మేడం అంటారా? మీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వటానికే నేను వచ్చాను. ఐఎమ్ అనిత, ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్. అందరికీ చదవాలనే ఉంటుంది, చదువుతారు కూడా. కొంతమంది దాదాపు 70% పీపుల్ వాళ్ళు చదివిన దాన్ని లాంగ్ టర్మ్ మెమరీలో గుర్తుపెట్టుకోలేరు. ఓన్లీ 30% మాత్రమే గుర్తుపెట్టుకోగలరు. దాంట్లో మీరు కూడా ఉన్నారా? ఎస్. అయితే ఇక్కడ చిన్న చిన్న ఈజీ టిప్స్ ద్వారా మనలో ఉన్న కాన్సంట్రేషన్ లెవెల్ని పెంచుకుంటూ ఎలా ఫోకస్ చేయొచ్చు, మన స్టడీ స్కిల్స్ని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. ఈ సెషన్ ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఎవరైతే స్టూడెంట్స్ చదువుతూ వాళ్ళు మర్చిపోతున్నాము, ఎక్కువసేపు గుర్తుపెట్టుకోలేకపోతున్నాము అనుకుంటారో వాళ్ళకి సెషన్ బాగా ఉపయోగపడుతుంది. లెట్స్ స్టార్ట్ దిస్ సెషన్. ఫస్ట్ మనం ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా మన మీద మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మా అందరికీ ఉంది మేడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారా? ఎస్, ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఎగ్జామ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవకుండా లాస్ట్లోనే చదివేసి గుర్తుపెట్టుకుని రాసిస్తుంటారు, మంచి మార్క్స్ కూడా వస్తుంటాయి. వాళ్ళకేంటంటే ఆ టైంలో వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా ఉంటుంది. ఇక్కడ మనం ఒక కొటేషన్తో దీన్ని స్టార్ట్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే మనసును ఒక్క చోట కేంద్రీకరిస్తామో అప్పుడు మనం దేన్నైనా సాధించగలుగుతాం. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో కూడా మనకి మనం ఒక్కోసారి ఒక్కలమే ఉన్నప్పుడు కూడా సజెషన్స్ ఇచ్చుకుంటాం చదువుతూ ఉన్నప్పుడు. చాలా లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇదంతా నేను చదవగలనా, ఇంత పోర్షన్ ఉంది, ఇది ఎగ్జామ్లో వస్తుందా, నేను గుర్తుపెట్టుకోగలనా అంటూ మనకి మనం నెగిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటాం. అక్కడే అయిపోతుంది. ఎప్పుడైతే మనం నెగిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటామో అక్కడే కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది, మెమరీలోకి స్టోర్ అవ్వదు. సో మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేయాలి. నేను చదవగలను, నాకు అది గుర్తుంటుంది, నేను రాయగలను అని మనం ఆలోచించుకుని ముందుకెళ్ళాలి. దీనికోసం మనం ప్రాపర్గా ఒక స్టడీ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి రివిజన్. ఈ భూమి మీద ఎవరైనా సరే ఒక్కసారికే మొత్తం అంతా చదివేసి 100% గుర్తుపెట్టుకుంటారు అనుకుంటున్నారా? నో. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే చదువుతామో దాన్ని సేమ్ డే రివిజన్ చేయాలి. దెన్ ఆఫ్టర్ 2 days కూడా మనం చదివిన దాన్ని రివిజన్ చేసుకోవటం వల్ల అది మన మెమరీలో స్టోరేజ్ అయి ఉంటుంది. చాలామంది టాపర్స్ యూజ్ చేసే టెక్నిక్ ఇది. వాళ్ళు రివిజన్ చేస్తూనే ఉంటారు. దానివల్ల వాళ్ళు 100% పెర్ఫామ్ చేయగలుగుతారు. దెన్ థర్డ్ పాయింట్ ఇమాజినేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ మనకి ఎంత ఇంపార్టెంటో ఇమాజినేషన్ దానికన్నా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మీరు అందరూ సినిమాలు చూస్తారనుకుంటా. ఇప్పుడు నేను సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను, అది దేంట్లోదో చెప్పండి. జై మాహిష్మతి ఏ సినిమాలోదో చెప్పగలరా? ఎస్, బాహుబలి. కరెక్ట్. హీరో ఎవరు? కరెక్ట్, ప్రభాస్. వెరీ గుడ్. హీరోయిన్ అనుష్క. గుడ్. డైరెక్టర్ రాజమౌళి. వెరీ ఇంటెలిజెంట్. మీరందరూ ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇంకొక చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏ క్లాస్ స్టూడెంట్స్ మీరు?
8th, 9th, 10th రైట్? సో, మీరు 7th క్లాస్‌లో చదివిన సైన్స్ సబ్జెక్ట్‌లో 5th చాప్టర్‌లో 6th క్వెషన్ ఎవరన్నా చెప్పగలరా? ఓహ్! ఇప్పుడు మీరేమనుకుంటున్నారో నేను చెప్తాను. ఏంటి మేడం ఇప్పుడు చదివిందే గుర్తుండట్లేదంటే మీరెప్పుడో 5th క్లాస్, 7th క్లాస్‌లో చదివింది అడుగుతారేంటి? మాకెట్లా గుర్తుంటుంది మేడం అంటారా? యెస్. ఎందుకని మీరిది గుర్తుపెట్టుకోలేకపోతున్నారు? ఎన్నో సంవత్సరాల ముందే చూసిన సినిమానెందుకు గుర్తుపెట్టుకున్నారు అంటే, అక్కడ విజువలైజేషన్. ఆ సినిమా మొత్తం కూడా మీరు పిక్చర్ రూపంలో విజువల్‌గా చూడగలిగారు. సో, అది మీకు బ్రెయిన్‌లో బాగా స్టోర్ అయిపోయింది. అలాగే మీ సబ్జెక్ట్స్ కూడా సైన్స్, సోషల్ ఏదైనా సరే మీరు చదివిన టాపిక్‌ని విజువలైజ్ చేసుకోండి. ఒక పిక్చర్ రూపంలో దాన్ని తీసుకొచ్చుకోండి. అప్పుడు మీకది మైండ్‌లో గుర్తుండిపోతుంది. అండ్ ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డైలీ రొటీన్. ఇక మనం డైలీ రొటీన్ ఎలా స్టార్ట్ చేస్తున్నాం? టైమ్ టేబుల్, చార్ట్ వేసుకోవాలి. సో, నువ్వెన్నింటికి లెగుస్తావు? పొద్దున్న ఎప్పుడు లెగుస్తున్నావు? ఎప్పుడు చదువుకుంటున్నావు? ఎప్పుడు తింటున్నావు? ఎప్పుడు పడుకుంటున్నావు? అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసుంటారు కాబట్టి, ఇప్పటి నుంచైనా ఒక టైమ్ టేబుల్ వేసుకోండి. లేదు అంటే ఇప్పటి వరకు చదివింది మొత్తం కూడా మీకు వేస్ట్ అయిపోతుంది. దానికోసం మీరు మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే అని టైమ్ టేబుల్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని, దాంట్లో ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలి రాసుకోండి. అలాగే వీక్లీ షెడ్యూల్. ఒకటి సబ్జెక్ట్ వైస్ షెడ్యూల్, ఇంకోటి వీక్లీ షెడ్యూల్. 2 కూడా ప్రిపేర్ చేసుకొని, దాన్ని డైలీ మనం ఫాలో అయ్యేటట్టు డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. సో, మనం డైలీ లైఫ్‌లో ఎప్పుడు లెగుస్తున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎప్పుడు చదువుకుంటున్నాం, అవన్నీ కూడా ఒక సిస్టమాటిక్‌గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఫిఫ్త్ థింగ్ సెల్ఫ్ టెస్ట్. ఈ సెల్ఫ్ టెస్ట్ ఏంటి? మాకు ఆల్రెడీ స్కూల్స్‌లో ఎఫ్ఏ1, ఎఫ్ఏ2, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అన్నీ పెడుతుంటారు కదా! ఈ సెల్ఫ్ టెస్ట్ ఏంటి మేడం? ఇదెందుకు అవసరమా అని అడుగుతున్నారా? యెస్. మస్ట్ అండ్ షుడ్‌గా సెల్ఫ్ టెస్ట్ ఉండాలి. ఎందుకంటారా? ఇప్పుడు సెల్ఫ్ టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎంతవరకు అర్థమైంది? ఎంతవరకు అర్థం కాలేదు? ఎక్కడ వీక్‌గా ఉన్నాము అన్నది తెలుస్తుంది. ఎప్పుడైతే ఎక్కడ వీక్‌గా ఉన్నామని తెలుస్తుందో, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి మనకి టైం అనేది ఉంటుంది. సో, సెల్ఫ్ టెస్ట్ టాపర్స్ అందరూ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే టెక్నిక్. సో, సిక్స్త్ టెక్నిక్ అండర్‌స్టాండింగ్. ఇప్పుడు మీరేదైనా సబ్జెక్ట్ చదివేటప్పుడు అర్థం చేసుకొని చదువుతున్నారా? బట్టి పట్టి చదువుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఏదో చదివేసి ఎగ్జామ్‌కి రాసేసి, హమ్మయ్య! ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంక రిలాక్స్ అయిపోవచ్చు అని చెప్పి కూల్‌గా ఉంటున్నారా? లేకపోతే అసలిప్పుడు ఈ టాపిక్ ఎక్కడ ఉపయోగపడుతుంది మనకి? ఈ 10థ్ క్లాస్‌లో ఇప్పుడు చదువుతున్నాం. నెక్స్ట్ ఇంటర్మీడియేట్‌లో ఉపయోగపడుతుందా? నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్‌లో ఉపయోగపడుతుంది. సో, దీన్ని మనం అర్థం చేసుకొని చదవాలి అని ఎప్పుడైతే చదువుతామో, అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అవ్వటానికి ఛాన్స్ ఎక్కువ శాతం ఉంటుంది. ఎప్పుడు కూడా మనం చదివేటప్పుడు ఏ సర్టిఫికేట్ కోసమో, మార్క్స్ కోసమో చదవకూడదు. మన నాలెడ్జ్ కోసం చదవాలి. మన స్టడీస్ స్కూల్‌కి వెళ్ళినా, కాలేజ్‌కి వెళ్ళినా మనం నాలెడ్జ్ గెయిన్ చేయటానికే వెళ్తాము. ఎగ్జామ్స్ అనేయి ఓన్లీ నాలెడ్జ్‌ని టెస్ట్ చేయటానికి మాత్రమే ఎగ్జామ్స్ పెడతారు. అక్కడ మీరు ఎట్లా పెర్ఫార్మ్ చేస్తున్నా 90% వచ్చినా, 70% వచ్చినా ఇట్స్ నాట్ కన్సిడర్డ్. కానీ మీకెంత నాలెడ్జ్ ఉన్నది అన్నదే మీకు ఫ్యూచర్‌లో బాగా ఉపయోగపడుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్జెక్ట్‌ని అర్థం చేసుకొని చదవటానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పాయింట్ ఫోకస్. ఇంత చదువుతున్నాం. ఫోకస్ రావట్లేదు మేడం అంటున్నారా? అయితే చూడండి ఇప్పుడు మీరు డైలీ షెడ్యూల్ వేసుకున్నారు. రోజుకి ఇన్ని గంటలు చదవాలి అని. ఫస్ట్ మన మైండ్ ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఏ సినిమాకి వెళ్ళాలనో, ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలనో ఏదో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. సో, మనం ఏం చేయాలంటే ఫోకస్ చేయాలంటే ఫస్ట్ మైండ్‌ని రిలాక్స్ చేయాలి. దానికోసం యోగాలో మెడిటేషన్ టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు. అలాగే విజువలైజేషన్ టెక్నిక్స్. మనకెప్పుడైతే స్ ఆహ్, టైమ్ గ్యాప్ ఉంటుందో,
ఒక 2 అవర్స్ కంటిన్యూయస్‌గా చదివితే ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఆ టైంలో మీరేం చదివారో ఒకసారి రీక్యాప్ చేసుకోండి. విజువలైజ్ చేసుకోండి. లేదా కామ్‌గా కూర్చొని మెడిటేషన్ చేయండి. థాంక్ యూ సార్ భార్గవ్ గారు. డెఫినిట్‌గా మీరన్నట్లు సో, కానీ ఆ టైంలో నో ఫోన్, నో టీవీ. ఈ ఫోను, టీవీ యూజ్ చేయటం మీరు 10 టైమ్ అప్. మినిట్స్ టైమ్ అప్. ఓకే సార్. ఓకే సార్. జగన్నాథ్ గారు కంటిన్యూ చేయనియండి, పర్లేదు. ఓకే. చేయండి అమ్మా, కంప్లీట్ చేయండి. మ్యూట్లోకి వెళ్ళిపోయారా? కంటిన్యూ చేయండి, పర్లేదు. సో, ఎర్లీ మార్నింగ్ అనేది మనకి డిస్ట్రాక్షన్స్ లేని టైం. ఎప్పుడైనా స్టడీస్‌కి మార్నింగ్ టైం మనం ఎక్కువ ఫోకస్ అనేది మనకు ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం మన మీద మనం ఎంత నమ్మకంతో ఉన్నాము. మనం ఎప్పుడైనా కాన్ఫిడెంట్‌గా చదివి ఈ పని చేయగలము, ఎగ్జామ్స్ రాయగలము అని నమ్మితే దేన్నైనా సరే చదివి మంచి మార్క్స్‌తో మనం స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి బయటికి రాగలుగుతాం. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఏమన్నా క్వెషన్స్ ఉంటే అడగొచ్చు. అయిపోయింది సార్. యా, గుడ్ గుడ్, వెరీ గుడ్. థాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. ఎటువంటి ఊత పదాలు లేవు, ఏమీ లేవు. చాలా ఫ్లో చాలా బాగుంది. కంటిన్యూ ప్రాక్టీస్ చేస్తే మంచి ట్రైనర్ని మీ లోపల నుంచి మేము చూసే అవకాశం మాకుంది. సో ఓకే సార్. బీ కంటిన్యూ. చాలా బాగా చెప్పారు, మంచి పాయింట్స్ తీసుకున్నారు. ఒక 4-5 పాయింట్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఒరిజినల్గా మీరు ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది మనకు ఆన్లైన్ కాబట్టి మనం పెద్దగా ఐడెంటిఫై చేయలేము. ఈవెన్ దో కొంచెం జెస్చర్స్ యూస్ చేస్తే బాగుంటుంది. చేతులు కూడా ఆడిస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. ఓకేనమ్మా? ఓకే సార్. థాంక్ యూ. గుడ్ గుడ్. సో సీరియల్లో నెక్స్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళు కంటిన్యూ చేయండి. ఎవరు వచ్చారు ఇంకా? ద్రోణం రాజు గారు బిజీగా ఉన్నట్టున్నారు, వేరే వేరే కాల్స్ మాట్లాడుకుంటున్నట్టున్నారు. లేదు సార్. డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ వేరే మాటలు వినిపించాయి. కావాలంటే రికార్డ్ చెక్ చేయండి, నేను పంపిస్తాను తర్వాత. మ్యూట్ లో ఉండండి, మ్యూట్ లో ఉండండి. యా, నెక్స్ట్ హలో కంటిన్యూ. సారీ సార్, చెప్పండి. ఇప్పటిదాకా నాకు వేరే జూమ్ మీటింగ్ కూడా ఉండే. ఇప్పుడే 5 నిమిషాలు అయింది అది కంప్లీట్ అయ్యి. 2 సైమల్టేనియస్ గా మెయింటైన్ చేశాను, అది అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వచ్చాను. సారీ సార్ Okay. ఫర్ ద డిస్టర్బెన్స్. Yeah. పర్లేదు పర్లేదు, చేయండి, కంటిన్యూ చేయండి. నెక్స్ట్ స్పీకర్ ని ఇన్వైట్ చేయండి, సరిపోతుంది. ఓకే. అంతే గారు చాలా చక్కగా మాట్లాడారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇప్పటిదాకా మీరు అవసరం